మహాబలి శంబరాసురునికి జయము. దానవ వీర శంబరాసురునికి జయము. మహాబలి శంబరాసురునికి జయము. రండి అసుర వీర రండి, మీకు మా స్వాగతం. మా ఒక్క ఆహ్వానంతోనే మీరు మా వద్దకు వచ్చారు. మీకు మా సంతోషపూర్వక కృతజ్ఞతలు. రండి అసుర వీర శంబరాసుర, మేం మిమ్ములను మా సేనాపతులకు యోధులకు పరిచయం చేస్తాం. రండి. వీరు మా సేనాపతి అసిలోమ, మహాయోధుడు, సాహస వీరుడు. అసిలోమా రండి. ఇక వీరు మా వీర రాజనైతిక కుశలుడు చిక్షురుడు. చిక్షురుడు వీరు మా మహాయోధుడు నిద్రాలుడు. నిద్రాలుడా? రండి. ఇతడు మా యోధుడు ఉద్రకుడు. ఉద్రకుడా? మాకు చాలా సంతోషంగా ఉంది. రండి మిత్రమా. కూర్చోండి. దానవ సామ్రాట్టు మహిషాసుర, మీ యొక్క ఔన్నత్యాన్ని చూసి మా మనసు అతి ప్రసన్నమైంది. మీరు పరమపిత బ్రహ్మదేవుని వరాన్ని పొంది స్వర్గలోకం మీద అధికారం చేపట్టదలుచుకున్నారన్న ఆ సమాచారం కూడా మాకు తెలిసింది. మీరు వెంటనే స్వర్గంపై ఆక్రమణకై సన్నాహాలు చేయండి. మీకు మేము అండగా ఉంటాం. దేవతలను పరాజితులను చేసి స్వర్గాన్ని చేపట్టండి. మీ పూర్వజుల వలనే స్వర్గ సింహాసనానికి శోభ కలిగించండి. దానవులంతా మీ సహాయానికై సిద్ధంగా ఉన్నారు. దానికే సన్నాహాలు చేస్తున్నామా సురవీర? ఇప్పుడు మీరు వచ్చారు. మీ ప్రేరణతోటి మా కార్యం సులువవుతుంది. తప్పక అవ్వవలసిందే. అందుకనే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఇదిగో మా విచిత్రమైన గద. ఈ గదను చేతపట్టగానే మీరు అసంఖ్యాక రూపాల్లో శత్రువుల ముందు ప్రత్యక్షమవుతారు. అంటే మీరు ఈ విచిత్ర గదను తీసుకుని యుద్ధ భూమిలోనికి వెళ్ళగానే మీ శత్రువుల సమక్షంలో ఒకరుగాక అనేక మహిషాసురులు కనిపిస్తారు. వారు ఎవరెవరిని ఎదుర్కోగలరు? వారు ఎదుర్కొంటున్నటువంటి వారు నిజమైన మహిషాసురుడో కాదో తెలియక భ్రమలో పడతారు. అసురవీర, మీ యొక్క ఈ ఉపకారాన్ని జీవితాంతం మరువలేము. మరిచిపోదామనుకున్నా మరువలేరు మీరు. ఈ గద మిమ్మల్ని మరువనిస్తే కదా. దానవరాజా, మీ మీద పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, ఈ గదను తీసుకుని మీరు ఒక్కరే శత్రువులను జయించడంలో సఫలులవుతారు. ఒకవేళ మీకు మా అవసరం అయితే మమ్మల్ని ఒక్కసారి ఆహ్వానించగానే నేను నా సేనా సమేతంగా యుద్ధంలో ప్రవేశిస్తాను. అప్పుడు చూడండి దేవతలు ఎలా పారిపోతారో. ఇదిగో తీసుకోండి మా విచిత్ర గద. అసురవీర, మీ ఈ బహుమతి మాకు చాలా ఉపయోగకరమైనది. పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి విచ్చేయండి బ్రహ్మదేవ. వైకుంఠలోకానికి మీ అందరికీ స్వాగతం. మేము మీ సహాయాన్ని అర్థించేందుకుని వచ్చాము శ్రీహరి విష్ణు. దానవుల అఘాయిత్యాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి శ్రీహరి. అదైతే మహిషాసురుడు పుట్టడంతోనే దేవదానవ యుద్ధం సంభవించే సూచనలు పుట్టుకొచ్చాయి. బ్రహ్మదేవులు వరమివ్వడం వల్ల ఇలాంటి పరిణామాలు సహజమే కదా. స్థితిగతులన్నీ మీ సమక్షంలోనే ఉన్నాయి. దానవులు మళ్ళీ విజృంభించడం వల్ల దేవేంద్రుడు మమ్మల్ని మీ వద్దకు రావడానికి వివస్రణ చేశాడు. వీరి సురక్షణకై ఉపాయం ఆలోచించవలసిందే. శ్రీహరి, మహిషాసురుడు భూలోకం పైన తన ఏకఛత్రాధిపత్యం స్థాపించి వేశాడు. చివరికి ఋషిమునులను కూడా తన అధీనంలో పెట్టుకుని మా యజ్ఞ భాగాన్ని కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు భూలోకంలో దేవతల ప్రాబల్యం సమసిపోయింది. దేవేంద్ర, ఇప్పుడు మీరు భూలోకం కోసం చింతను త్యజించి స్వర్గలోకం గురించి చింతించవలే. మేము దాని నిమిత్తమే తమరి సమక్షానికి వచ్చాము శ్రీహరి. స్వర్గం సురక్షితంగా ఉండాలంటే అత్యవసరమైనది శ్రీహరి. త్రిమూర్తులు కలిసి మాకు సహాయం చేయాలి. త్రిమూర్తుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. దేవతల సహాయం కోసం ప్రయత్నశీలులై ఉన్నారు.
ఇక మిగిలినది ఆ పరమేశ్వరుడే. వారి మార్గదర్శనం, సహాయం లేకుండా మన సురక్షా పథకం ముందుకు వెళ్ళజాలదు. మనం వారి వద్దకే వెళ్ళాలి. దానవ వీరులారా, మనం స్వర్గం మీద ఆక్రమణ చేసి అహంభావి అయిన ఇంద్రుని అతని అనుచరులను మన దాసులుగా చేసుకోవాలి. మా యొక్క వరప్రాప్తి సిద్ధి బలంతో మీరందరూ మాతో పాటు స్వర్గంలో ప్రవేశించగలరు. మేము ఏ విధంగానైనా స్వర్గం మీద అధికారం చేయవలసిందే. స్వర్గం నుండి దేవతలను బహిష్కరించాలా? విరికి దేవతలారా, మీరు మహిషాసురుని బారి నుంచి తప్పించుకోలేరు. మహిషాసురా, ఈ ప్రయత్నాలను మేము ఎన్నటికీ సఫలము కానివ్వం. అసుర సేన, మా సహచరులారా, సాగిపొండి స్వర్గలోకానికి. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, మీ వరం దొరికిన దానవుడు మహిషాసురుడు సేనా సమేతంగా స్వర్గలోకం వైపు ప్రయాణమవుతున్నాడు. అంటే ఇప్పుడు సంగ్రామం ఆరంభమవ్వడానికి ఎక్కువ సమయం లేదు. దేవేంద్ర, ఆ దానవుడు అతి భయంకరమైన వాడు. ఆ మహిషాసురుడి బారి నుండి కొద్దిలో తప్పించుకున్నాము. అతడి శక్తి ఎంతో అపరిమితం. అతడు తన ఇచ్ఛానుసారం ఎన్ని కావాలంటే అన్ని రూపాలు పెంచగలడు. అతన్ని జయించడం అత్యంత కఠిన కార్యం. ఇప్పుడు తన సేనా సమేతంగా స్వర్గంపై ఆక్రమణ చేయబోతున్నాడు. శీఘ్రంగా ఏదో ఉపాయం చూడండి దేవేంద్ర. అవును దేవేంద్ర, మన రక్షణ కోసం ఏదో ఉపాయం చూడవలసిందే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. చూడండి పరమేశ, చూడండి, ఆ దుష్టుడు స్వర్గం వైపు సాగుతున్నాడు. మీరు వెంటనే మా సహాయానికి రావాలి. ఆ దుష్టుణ్ణి స్వర్గం వైపు రానివ్వకుండా చూడాలి. దేవేంద్ర, మహిషాసురుణ్ణి ఇప్పుడు ఆపడం అసంభవం. పరమేశ, మీ ముగ్గురు త్రిమూర్తులు చూస్తూ ఉండగా ఆ రాక్షసుడికి ఇంత సాహసమా? ఆ రాక్షసుడు మా స్వర్గంపై అధికారం చేస్తాడా? మహాదేవ, దేవేంద్రుని ప్రార్థనలను మనం వినాలి. అది మన త్రిమూర్తుల కర్తవ్యం. మన త్రిమూర్తుల కర్తవ్యం ఇప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క పరిమితిలోనే ఉండి తీరాలి. ఆ పరిమితిని ఉల్లంఘించడం అనేది బ్రహ్మదేవుడిచ్చిన వరానికి వ్యతిరేకం అవుతుంది. తమరు చెప్పేది నిజమే శివశంకర. దేవేంద్ర, మహిషాసురుని సైన్యం స్వర్గం వైపు సాగుతోంది.
దానిని మీ పూర్తి శక్తితో ఆపడమే మీరు చేయగల సముచిత కార్యం. మీ త్రిమూర్తుల ఇచ్ఛానుసారమే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. శ్యామలాపుత్ర మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. అక్కడే ఆగిపో దుష్ట మహిషాసురా. దేవతల శక్తిని ఇంకా పూర్తిగా చూడనేలేదు నీవు. నీ ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో పాతాళ లోకానికి. దైత్య శక్తుల పెనుగాలి ముందు మీ దేవతలు ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. శక్తి గనుక ఉన్నట్లయితే మీ శ్రేయోభిలాషులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మా ఆక్రమణను ఎదుర్కొనలేక ముఖం చాటేసుకోరు. ఎక్కడికెళ్లారా ముగ్గురు? నిన్ను స్వర్గంలో ప్రవేశించనీయకుండా ఆపడం మా యొక్క కర్తవ్యం. ఎందుకంటే స్వర్గంపై దేవతలకు జన్మసిద్ధాధికారం ఉంది. జన్మసిద్ధ అధికారం? హే! ఎవరి భుజాల్లో బలం ఉందో వారిదే అధికారం అవుతుంది. వ్యర్థ ప్రలాపాలు చేయక మా దారి నుంచి తప్పుకో, లేకపోతే మా ఒకే ఒక్క వేటుతో నాశనం అయిపోతావు. ఇంతకు ముందు కూడా మీ అనేక మహాశక్తిశాలురు పూర్వీకులైన దైత్యులు దేవతలను పరాజితులను చేయాలని చూశారు మహిషాసురా. కానీ వారే సర్వనాశనమైపోయారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఆక్రమించండి. సంగ్రామం. మహిషాసురా. శంబరాసురా. వజ్రాయుధం.
మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము దానవరాజు మహిషాసురునికి జయము స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము దానవ వీరులారా, మేము ఇక్కడకు రావడం మా విజయాన్ని చూసి భయభీతులై ఇంద్రుడు, స్వర్గంలోని దేవతలు, స్వర్గ సామ్రాజ్ఞి శచి, వారి అప్సరసలు మాకు భయపడి పలాయనం చిత్తగించారు. కానీ ఇక్కడి నుండి పారిపోయిన పిమ్మట మాకు విరుద్ధముగా పన్నాగాలు తప్పక పన్నుతారు. అందుకు మా వీర సైనికులు హెచ్చరికతో ఉండవలసిన అవసరం ఉంది. మాకు విరుద్ధముగా ఎట్టి పన్నాగాలు సఫలమవ్వకూడదు. దానవ వీరులారా, భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఎక్కడైనా ఏ దేవత కనిపించినా వారిని పట్టుకుని మా సమక్షంలో నిలబెట్టవలెను. మేము వారికి తగిన దండన విధిస్తాము. తమరి ఆజ్ఞాపాలన చేస్తాము దానవరాజా. స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము స్వర్గాధిపతి మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము త్రిమూర్తులకు మా యొక్క శక్తి సుపరిచితమైంది. ఇంద్రుడు దేవతల శక్తి మా వల్ల పరాజితమైపోయింది. మరి ఒక అబలయైన స్త్రీకి సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని సమాప్తం చేసేటందుకు మేము బ్రహ్మదేవుని యొక్క వరం మిథ్య అని నిరూపిస్తాము. జగత్తులో ఎక్కడా అటువంటి స్త్రీ లేనే లేదు. మహిషాసురుణ్ణి సంహరించే శక్తి. నారాయణ నారాయణ. పరిస్థితులు చూస్తే అనిపిస్తున్నదేమంటే ఆ దుష్ట మహిషాసురుని అంతం ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి. దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తత్సై 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 నమో నమః. నేను ధన్యుణ్ణయ్యాను మాతాశక్తి, నేను ధన్యుణ్ణయ్యాను. నాకు మీ కృపా అనుగ్రహాలు దొరికాయి. మాతలారా, ఆ సమయం ఇక ఆసన్నమైంది. ఆ మహిషాసురుని వధ ఇప్పుడు వెంటనే జరిగి తీరాలి. యావత్ ప్రపంచానికి ఈ దివ్య సందేశాన్ని అందించినారదా. త్రిదేవి సమ్మిళిత శక్తి జ్యోతి త్వరలో జగత్తుని ప్రకాశింపచేస్తుంది. అజ్ఞానంతో దురాచారాలు, దుర్మార్గాలు చేసేవారి అంధకారాన్ని అది చిన్నాభిన్నం చేస్తుంది. మాతృప్రేమ, అనురాగాల ధారలు ప్రపంచాన్నంతటినీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానితో దుష్ట శక్తులు అంతమవుతాయి.
పరమేశ్వర, ఓ పరమేశ! పరమేశ, పార్వతీమాత ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో? పరమేశ, ఆమెను గురించి వెతికి మాకు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిందో? అలా పార్వతీమాత ఎప్పుడు అదృశ్యం కానేలేదు పరమేశ. మొదటిసారి అలా అయ్యింది పరమేశ. చెప్పండి పరమేశ, మాత ఎక్కడుందో? చింతించవలసిన అవసరం ఏమీ లేదు. పార్వతీదేవి అదృశ్యం కాలేదు. మరి ఆమె ఎక్కడుంది పరమేశ? ఆమె రూపం దివ్యం నుంచి అతి దివ్యమయ్యింది. సమయం వచ్చినప్పుడు ఆమె మీకు ఆ అతి దివ్య రూపంలోనే కనిపిస్తుంది. ఓం నమః శివాయ. పరమేశ్వర, మహిషాసురుడు పుట్టడంతోనే ఒక మహాఘటనకు నాంది ప్రస్తావన జరిగింది. మేము ఆశ్చర్యచకితులమయ్యాము. పార్వతి లక్ష్మీ సరస్వతుల సమ్మిళిత దేవి యొక్క శక్తి రూపధారణ వహించింది. దాని ఫలితం పరిణామం తెలుసుకునేందుకే మేమిక్కడకు వచ్చాము దేవేశ్వర. బ్రహ్మదేవ, ఓ శ్రీ మహావిష్ణు, మన ముగ్గురి శక్తులు ఆ త్రిదేవీలలోనే నిహితమై ఉన్నాయి. ఇది తథ్యం, ఇంకా సత్యం. ఇది కేవలం మనకే కాదు, సకల జగత్తుకు తెలుసు. నిజమే పరమేశ. ఇంకా ఇప్పుడు దానవ శక్తి యొక్క విజృంభణ విస్ఫోటము మహిషాసురుని రూపం ధరించాయి. వాటిని ఇంకా శక్తివంతం చేసి చరమస్థాయికి చేర్చడం మీ యొక్క బాధ్యత. సదా అలాగే అవుతూ వస్తుంది. జగత్తులో దానవ శక్తులు తమ చరమసీమను అందుకోనంత వరకు వారి వినాశనం ఎన్నడూ సంభవం కాదు. సృష్టి రచన యొక్క ఇది ఒక మహత్వపూర్ణమైన క్రమం. ఒక కార్యసందర్భం రాగానే ముగ్గురు దేవీలు సమ్మిళిత రూపంతో క్రియాశీలులవుతారు. జగత్ కళ్యాణం అవుతుంది. అవును పరమేశ, ఈ జగత్ కళ్యాణానికి దానవ శక్తుల అంతం ఇంకా మహిషాసురుని వధ అనివార్యమే. పరమశివ శంకరునికి పరమేశ్వరునికి జయ జయ ధ్వానాలతో కైలాసం మారుమరుగుతుంది. బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క మర్యాద నిలపాలని శివుడు మహిషాసురుని సంహరించేందుకు స్వయంగా ఏమీ చెయ్యడు. కానీ ఆయన ప్రతాపం వల్లనే పార్వతీమాత, లక్ష్మి మరియు సరస్వతీమాతలు జ్యోతిగా పరివర్తితులవుతారు. అయినప్పటికీ దేవేంద్రుడు మరియు దేవతలు చింతితులవుతారు. ఇంకా అదే చింత దేవేంద్రుని సముఖంలో ప్రశ్నార్థకంగా నిలిచిపోతుంది. స్వామి, 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 తమరు నన్ను స్వర్గమును ఒంటరిగా విడిచి వచ్చినారా? తమకి నేనన్న కించిత చింత కూడా లేదా? ఒకవేళ నాకు జరగరానిది జరిగినచో ఏమగును? చాలించు నీ ప్రేలాపన దేవేశచి. మేము నీకై వెతికినాము, కానీ నీవు అగుపించనందున మేము నీవు నీ రక్షణ గూర్చి యోచించి స్వర్గము నుండి పారిపోయినావని అనుకుంటివి. చెప్పు, ఏమగుచున్నది స్వర్గమున? దానవులు ప్రవేశించిన పిమ్మట ఇప్పటి వరకు ఎటులయుండెనో అటులేయున్నది. మహిషాసురుడు స్వర్గ సింహాసనమును అధిష్ఠించియున్నాడు. ఏమిటి నీవనేది దేవేశచి? మేము వివసులమై పారిపోవలసి వచ్చినది. నేను ఇప్పటి వరకు ఇంతగా అవమానించబడలేదు, ఇంతటి వేదన అనుభవించలేదు, ఎన్నడూ అనుభవించలేదు. ప్రణామం దేవేంద్ర. దేవేంద్ర, ఆపత్కాల సమయమందే మిత్రుని మిత్రత్వమునకు పరీక్ష జరుగును. తమరు క్రోధావేశం నందు నన్ను స్వర్గము నుండి బహిష్కరించినారు. కానీ ఇట్టి సంకట సమయమందు మేము తమరికి తోడు నిలవగలము. వరము సంప్రాప్తించిన పిమ్మట మహిషాసుని యొక్క దానవ శక్తి మరింత ప్రజ్వరిల్లినది. అతడు దుర్భావన పూర్ణుడై సద్భావనని మైత్రీభావమును మరిచినాడు. అందుచే ఇప్పుడు అతన్ని అంతము చేయట్లోనే అందరికీ హితముంది. మహిషాసురుని దానవ శక్తి ఎప్పుడో ప్రజ్వరిల్లినది. అది తమరికి ఇప్పుడు తెలిసినదా? దానవునికి అధిక శక్తి వరములు సంప్రాప్తించిన వాడు సత్కర్మలు చేయినా, పుణ్యము చేయినా, లేక లోక కళ్యాణం చేయినా చేయడు, ఎన్నటికీ చేయడు. వాడు స్వార్థము, భోగము, అహంకారానికి వశీభూతుడై దుష్కర్మలే చేయను. సత్యము అదే కదా. ఇక దానవుల చర్చని మానివేసి మనం మన రక్షణ విషయమై యోచించినా అది ఉత్తమమగును.
ఇది నిజముగా హర్షణీయ విషయము. యక్షరాజు సంవరుణుడు ఇంకా అగ్నిదేవుడు మనకి సహాయము చేయుటకు ఇచ్చట ఉన్నారు. ఇంకా మన పక్షముందే యోచించుతున్నారు. మనము వీరికి కృతజ్ఞులము. మనం యోచించవలసినది మహిషాసురుణ్ణి ఎలా అంతమొందించాలని. పరమపిత బ్రహ్మదేవుని వరముని అనుసరించి మహిషాసురుని అంతము ఎవరైనా స్త్రీ వలనే అగును. ఇక ఆ స్త్రీ మాతశక్తి యొక్క విరాట్ రూపమందు ప్రత్యక్షమై మహిషాసురుని వంటి బలశాలి, వరప్రసాది, మాయావి అయిన దానవుని సమాప్తం అందించగలదు. మనమందరము ఆ మహాశక్తిని ఆవాహన చేయవలసి ఉన్నది. యక్షరాజు సంవరణ అగ్నిదేవుల యోచన హితాన్ని కోరేది స్వామి. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇంకొక సత్యమును తెలియండి. త్రిమూర్తులు పరమపిత బ్రహ్మదేవుని వరమును అతిక్రమించకుండానే ఇంకా దాని గౌరవమును కాపాడుచు మహిషాసురుని సంహరించుటకు మహాశక్తిని ఆవాహన చేయవలను. దేవేంద్ర, తమరు కైలాసమునకు వెళ్ళి త్రిమూర్తులను ఈ కార్యమును శీఘ్రాతిశీఘ్రముగా చేయమని ప్రార్థించండి. ఇక తమరు మహిషాసురుని అత్యాచారము నుండి విముక్తులవగలరు. దేవర్షి యోచన ఉత్తమము, హితకారకమును. అయితే మేమిది శీఘ్రమే చేయవలసి ఉంది.